అరే మీరేంట్రా అంత టాపిక్ కూర్చొని చూస్తా ఉన్నారు వీడియో హెచ్ఎఫ్పివి వేరియస్ అంట కరోనా కన్నా చాలా డేంజరస్ అంట. మన గుంటూరులో 4 కేసులు, హైదరాబాద్ లో 5 కేసులు, నా బెంగళూరులో అయితే 8 కేసులు. చిన్న బేబీ కూడా వచ్చిందంటారా. మీరేంట్రా ఇంకా వీడియో చూస్తా ఉన్నారు. తొందరగా లాక్డౌన్ పడిపోతుందంట. ఫుల్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. అంత సీన్ లేదులే. హాయ్ గైస్, నా పేరు సిసిఎంజీ. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ చేసే అంత టైం అయితే లేదు. మనం ఏంటంటే చాలా స్పీడ్ గా ఉండాలి, ఎందుకంటే కరోనా వైరస్ వచ్చేస్తుంది అనమాట. కరోనా వైరస్ 2.0 అనమాట. సో అందరు జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలకు కూడా వస్తుందంట, పెద్దలకు కూడా వస్తుందంట. టీవీలు మొత్తం బ్రేకింగ్ న్యూస్, లాక్డౌన్ జరగబోతుంది అందుకని చెప్పేసి బయట ఉన్న సామాన్లు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోండి. ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేస్తా ఉండండి. ఒక్కొక్కరిని భయపెట్టండి, సరేనా? సిగ్గుండాల కొద్దిగా అయినా. వాళ్ళు చెప్పనీకి వీళ్ళు చేయనీకి. టీవీలు టీఆర్పీ రేటింగ్ కోసం న్యూస్ ఛానల్స్ తెగ అంటే తెగ పెట్టేస్తున్నారు. ఏంటి కరోనా వైరస్ అని చెప్పేసి, లేకపోతే ఏంటది హెచ్ఎంపివి వైరస్ అని చెప్పేసి, చాలా టెన్షన్స్ అని చెప్పేసి, చాలా హాస్పిటల్స్ అయితే మునిగిపోతున్నాయి అని చెప్పేసి, చైనాలో అయితే లాక్డౌన్ పెట్టారని చెప్పేసి చాలా అంటే చాలా చేస్తా ఉన్నారు. రీసెంట్ గా చాలా మంది ఒక భయాందోళన అంటారు కదా, అలా అయితే వీడియోస్ అయితే చేస్తా ఉన్నారు బయట. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు నేను చేస్తా ఉన్నా. లోకల్లో ఉన్న మన చైనాలో ఉన్న ఒక పెద్ద బ్లాగర్ అయితే ఆ వీడియోని అయితే చేసి క్లియర్ కట్ గా అయితే మనకి పెట్టాడు అనమాట. అసలు ఏంటి చైనాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దానికి అంత ఎఫెక్ట్ అవ్వాలా, అంత భయపడాలా, లేకపోతే ఏంటి అని చెప్పేసి అయితే ఒక బ్లాగర్ పెట్టాడు అనమాట. ఇది ఎట్లుందంటే మా ఇండియాలో మీకు ఆల్రెడీ తెలిసిందే, టీఆర్పీ రేటింగ్స్ కోసం మనల్ని ఏ విధంగా సాధిస్తారు. మొన్నటిదాకేమో మంచు మనోజ్ గారి కేసు, మళ్ళీ అల్లు అర్జున్ గారి కేసు, ఇప్పుడు అదంతా సాపి ఎక్కింది కదా. ఇప్పుడు వైరస్ గురించి ఏది హెచ్ఎంపివి వైరస్ గురించి ఇప్పుడు ఫుల్ అయితే ప్రాపగండా అయితే చేస్తా ఉన్నారు. లాక్డౌన్స్ అంటున్నారు, ఎవరు ఫోటోలు పెడితే ఆ ఫోటోలు పెట్టేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి గారు లాక్డౌన్ ప్రకటించారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్ ప్రకటించారు అని చెప్పి ఏదేదో పెడతా ఉన్నారు. అదంతా నమ్మద్దు. మీరంతా అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కరోనా వైరస్ అంటే లైక్ ఈ వైరస్ గురించి చైనాలో ఉండేది లోకల్లో ఉన్న ఒక పర్సనే, ఒక బ్లాగరే క్లియర్ కట్ గా చూపించాడు, విత్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడంతా మీరంతా చూపిస్తున్నంత సినిమా అయితే ఇక్కడ లేదు. జస్ట్ అది ఫుల్ యాక్టింగ్. అక్కడ అంత పెద్ద సీన్ అయితే లేదు. మీరంత భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి అయితే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. అనుకోకండి. ఇప్పుడు నేను ఏంటంటే రెస్టారెంట్కి వచ్చాను అనమాట. చూసారు కదా వెనకాల మనుషులు ఎలా ఉన్నారో, అంతా నార్మల్గా ఉండే సిచ్యువేషన్ అని చూపించడానికి వచ్చాను అనమాట. సో మనము ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడానికి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన ఊరు ఎలా ఉందంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ నా పరంగానే అరే ఇంకా చచ్చిపోయాడరా అని చెప్పేసి ఎలా అయితే భయపెడతా ఉన్నారో అలా భయపెడతా ఉన్నారు అనమాట. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అది జనరల్ గా ఒక ఫ్లూ అనమాట. ఇప్పుడు మనకి జలుబు లేకపోతే ఎలా ఉంటుందో అలాగే వస్తుందంట. అంటే నేనేం డాక్టర్ని కాదు, బట్ ద థింగ్ ఏమంటే నేనైతే దాని గురించి రీసెర్చ్ అయితే చేశాను. అండ్ నేను కొంతమందితో మాట్లాడాను. కొంతమంది నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. అన్న జాగ్వర్ అన్న కూడా డాక్టరే, తెలిసిందేగా. సో అందరితో మాట్లాడాను కాబట్టి నేనంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీడియో చేస్తా ఉన్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక యూట్యూబ్ బ్లాగర్ గానీ ఏదైనా చేశాడంటే గానీ డెఫినెట్ గా 100% అన్ని విషయాలు తెలుసుకొని చేస్తాడు. ఎందుకంటే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా కానీ మేము తీసుకోలేము. అలాంటిది ఆయన చైనాలో ఉన్న ఆయన అది మొత్తం రీసెర్చ్ చేసి దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే పెట్టాడు. మీరు కింద కావాలంటే అన్నది లింక్ కూడా పెడతాను, ఒకసారి అన్న మాటల్లో కూడా చూడండి అసలు ఎలా ఉంది ఏంటి పొజిషన్ అని చెప్పేసి. ఇదంతా జస్ట్ ఏమంటే ఒక భయం పుట్టించడానికి, ఒక టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి. ఇప్పుడు చూడండి ఏ న్యూస్లో చూసినా కరోనా వైరస్ అంటే హెచ్ఎంపివి వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది, అది ఎట్లా అయిపోయింది, అది అట్లా అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే చాలా మంది భయాందోళనకు గురైపోయి వాళ్ళకి అసలు రాకముందే ముందు ప్యానిక్ అటాక్ అయిపోతా ఉంది. అఫ్ కోర్స్ కరోనా ద్వారా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. బట్ ద థింగ్ ఏమంటే ఆ కరోనా ఎఫెక్ట్ ని మనం వీలైతే ఏం చేయాలి, దాన్ని వూండ్ చేయడానికి, మానిపీయడానికి ట్రై చేయాలి. కానీ దాన్ని ఇంకొంచెం భయపెట్టి కాదు. కరోనా వైరస్ లో చాలా మంది చచ్చిపోయారు అన్నారు కదా. కరోనా వైరస్ అన్న బోర్డుతోనే భయపడే చచ్చిపోయారు. వాళ్ళు ఏమి కరోనాతో చచ్చిపోలేదు. అఫ్ కోర్స్ దాని మీద కొంచెం డిసీజ్ అయితే ఉంది, దానివల్ల హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. బట్ ద థింగ్ ఇప్పుడున్న వైరస్ అయితే అంత ఎఫెక్ట్ అయితే ఏం కాదు. మీరు అంత కంగారు పడి భయపడి చేయాల్సినంత అవసరం పెట్టాడు. అంతేకాదు ఇంకొక 2-3 యూట్యూబ్ బ్లాగర్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ అంత ఎఫెక్ట్ ఏం లేదు. మరి మీరు ఎందుకు అంత అలా చూపిస్తా ఉన్నారు, ఇండియాలో ఎందుకు అట్లా అవుతుంది, ఇండియాకి రావద్దు, ఇట్లా అవుతుంది అదేనని చెప్పేసి ఏదో అంటా ఉన్నారని చెప్పేసి ఆ అన్న కూడా ఫుల్ అవాక్ అయిపోయాడు అనమాట. సో దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్ గా కోల్డ్ అంటే లైక్
కరోనా వైరస్ కి ఎలాంటి సిమ్టమ్స్ అయితే చూపించినాయో సేమ్ అలాంటి సిమ్టమ్స్ ఏ ఉంటాయంట. బట్ అంత ఎఫెక్ట్ అయితే ఏం కాదు. కానీ మనం అయితే బేసిక్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వింటర్ కాబట్టి నార్మల్ కోల్డ్ వచ్చినా కానీ ఏంటంటే ఇట్స్ లైక్ తొందరగా తగ్గట్లేదు అనమాట. కొద్దిగా లేట్ గా అయితే తగ్గుతా ఉంది. దానివల్ల ఏంటంటే ఇంకా గొంతు మారటం అండ్ కోల్డ్, స్నీజింగ్, హెడ్ ఏక్ ఇవన్నీ అసలు కామనే కదా. ఇప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు ఏంటి స్నీజింగ్, హెడ్ ఏక్ ఏంటి కామనే. అండ్ గొంతు కూడా కొంచెం మారుతా ఉండేది. సో దీనివల్ల ఏంటంటే అరే నాకు ఏదో అయిపోతుంది అని చెప్పేసి హార్ట్ బీట్ పెంచుకొని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. సో దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే అన్న వీడియో కానీ చూడండి. అండ్ దీని మీద ఒక చిన్న అవేర్నెస్ వీడియో కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. లేదంటే ఇప్పుడు ఈ ఒక రియాక్షన్ వీడియో అయితే చేయాల్సింది ఉంది. సో మీకోసం నేను ఈ వీడియో చేశాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వర్త్ అనిపించింది అనుకుంటే కనుక కింద ఒక్కసారి కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.